ఇప్పుడు అనేక వివాహ యోగాలు కొన్ని జాతకాలు ఉంటాయి. 2 వివాహాలు, 3 వివాహాలు అనేవి. మనం ఒకసారి పరిశీలించామనుకోండి, ఎప్పుడైనా సరే వారి జాతకంలో సప్తమాధిపతి ఈ 6వ భావంలో గాని, 8, 12 భావాల్లో స్థితి పొందటం, అలాగే రవితో గాని, కుజుడితో గాని, శనితో గాని, లేదా వరుణ గ్రహంతో గాని కేంద్ర వేదన పొందటం. అంటే ఈ గ్రహాలు ఏంటంటే వాటి యొక్క దృష్టి సమసప్తమం అయిన కానీ 90వ దృష్టి కానీ ఇలాగా, అంటే కేంద్ర స్థితుల్లో ఈ గ్రహాలతో ఈ సప్తమాధిపతి స్థితి పొందటం. ఇప్పుడు 6లో, 8, 12లో సప్తమాధిపతి స్థితి పొందాడు. వీరి నుంచి కేంద్రంలో ఈ రవి, శని, కుజులు కానీ, వరుణు కానీ ఉన్నాడు అనుకోండి, వీళ్ళకి ద్వితీయ వివాహాలు ఉంటాయి. అంటే భార్య చనిపోవటం కానీ, లేకపోతే 2వ వివాహం అవటం కానీ, విడాకులు అయ్యి. అదే స్త్రీ జాతకంలో అయితే కనుక వీళ్ళకి 2వ వివాహం, లేకపోతే 2వ వివాహం ఉన్న వ్యక్తితో వివాహం అవటం కానీ, ఇలాంటి సమస్యలు ఉంటాయి అన్నమాట.